నమస్తే. ఎక్సో మీ ఇంటి వంట వరంగల్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. తెలంగాణలోని అతి వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలలో వరంగల్ కూడా ఒకటి. వరంగల్ ధాన్యం మార్కెట్ నుంచి వచ్చిన బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో మంచి పేరుంది. అలాగే వరంగల్ మిర్చికి దేశమంతటా పేరుంది. వరంగల్ బ్యాంక్ కాలనీలో ఉంటున్న ప్రశాంతి గారు తమ ఇంటికి మనల్ని ఆహ్వానించారు. రండి వెళ్ళి వాళ్ళ ఇంటి రుచుల్ని ఆస్వాదిద్దాం. హలో ప్రశాంతి గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఈరోజు మాకు ఏ ఐటమ్స్ ని పరిచయం చేయబోతున్నారు? కీమా సేమియా. ప్రశాంతి గారు, మనం తయారు చేసేసుకుందామా? ఓకే. ముందుగా ఏం చేయాలండి? ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత అండి గరం మసాలా వేయాలండి. గరం మసాలాలు ఏమేమి వేసారండి? దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా, లవంగాలు. ఓకే, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచీ, లవంగాలు. అవునండి. అవి కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు తీసుకుని వేయాలండి. ఓకే ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? మా మమ్మీ దగ్గర అండి. మమ్మీ దగ్గర. మమ్మీ బాగా చేస్తారా అంటే? మమ్మీ స్పెషల్స్ ఏంటి? ఆనియన్స్ వేయాలండి. తర్వాత ఆనియన్స్ వేయాలా? ఓకే, చెప్పనే లేదు మీరు మమ్మీ స్పెషల్స్ అని. మమ్మీ చేసే మీకు బాగా నచ్చే ఐటమ్స్ ఏంటి మమ్మీ చేసే? ఇది సేమియా పాయసం, ఇదే ఎక్కువ ఇష్టం అండి. ఓకే. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం కీమాకి అన్నీ కలిపేసుకుందామండి. ఓకే, ఏమేమి కలపాలండి? అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అండి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు లేకపోయినట్టున్నాయి కదండి. అవునండి. దీనికి టమాటా యాడ్ చేయాలని. ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో వేశారు. ఇప్పుడు ఇంకా ఈ కీమా ఇందులో వేసేయాలండి. ఇది ఎంతసేపు ఉడకాలండి? ఇది కొద్దిసేపు ఉడికితే తర్వాత మూత పెట్టేయచ్చండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమన్నా పోయాలంటారా? పోయాలండి. ఇది కొంచెం ఇందులో పచ్చిదనం పోయేంత వరకు ఉంచేసి. నాన్ వెజ్ లో ఒకలాంటి నీసు వాసన ఉంటుంది అనమాట. అది పోవాలంటే కొంతసేపు అది ఫ్రై అవ్వాలి. అప్పుడే దాని వాసన అంతా వెళ్ళిపోతుంది. వెంటనే నీళ్లు పోయొద్దు, ఆ వాసన అంతా అందులో ఉండిపోతుంది. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం వేగిన తర్వాత నీసు వాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు పోస్తే చక్కగా ఉడికిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఎంత పోయాలంటారు వాటర్? అది మునిగేంత వరకా లేకపోతే సుమారు చూసుకొని పోసుకోవాలా? 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుందండి. మునిగేంత వరకు అనుకోండి. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోలేరు కాబట్టి. మటన్ అనేటప్పటికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. అవునండి. ఓకే, మూత పెట్టేద్దామండి. అవునండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ప్రశాంతి గారు 10 నిమిషాలు అయిపోయింది కదా? అయిపోయిందండి, ఆపేద్దాం ఇప్పుడు స్టవ్. ఓకే,
సో ఈ ప్రెషర్ అంతా పోవాల్సిందంటే ఒక 2 minutes వెయిట్ చేయాల్సిందేనండి. వెయిట్ చేద్దాం. ప్రశాంతి గారు చూద్దామా, ఆవిరంతా వెళ్ళిపోయింది కదా? చూద్దామండి ఒకసారి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఈ సేమియా ఉంది కదండి, ఇది వేయాలండి. ఓకే, డైరెక్ట్ వేసేసుకోవాలి. దీన్ని ఫ్రై అంటే వేయించడం అలా ఏం అవసరం లేదండి. ఓకే, అదే వాటర్ సరిపోతుందా అండి? కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం ఇది మరిగే వరకు ఉంచేసి తర్వాత వేసేసుకోవడం. ఓకే, దీనికి కొలతలు ఏమైనా ఉంటాయండి? అంటే ఇప్పుడు ఎంత కీమా తీసుకుంటే ఎంత సేమియా వేసుకోవాలండి? అలా ఏం లేదండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఎక్కువ తక్కువైనా పర్లేదు. మరుగుతుందండి, ఇది నీళ్ళు మరుగుతున్నాయి. సేమియా చాలా త్వరగా ఉడుకుతుంది. అవునండి. ఇప్పుడు ఇది కొంచెం జారుగా ఉంటుందా, చక్కగా దగ్గరగా అవుతుందండి. కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గిపోతుంది. విజిల్ లేకుండా మూత పెట్టేయాలి. ప్రశాంతి గారు చూద్దామా, ఉడికిందేమో? అయిపోయిందండి. ఒక్క నిమిషం. అయిపోయిందండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందామా? ఇదండి కీమా సేమియా రెడీ అండి. టేస్ట్ చేసి చూడండి. చాలా స్పైసీగా ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మరి ఈ కీమా సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీమా సేమియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీమా, సేమియా, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి. కీమా సేమియా తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత హోల్ గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉల్లిపాయలు వేగేలోపు రెడీగా ఉంచుకున్న కీమాలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి ఉంచుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత కీమాని కుక్కర్లో వేసి కలపాలి. ఇవన్నీ కలిపిన తర్వాత నీళ్లు పోసి కుక్కర్ మీద మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మీద మూత తీసి నీళ్లు పోసి సేమియా వేసి కలపాలి. మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టి కొద్దిగా ఉడికించాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి కీమా సేమియాని తీసుకోవాలి. అంతే, కీమా సేమియా తయార్.